విడాకుల కేసెస్ పెరిగిపోతున్నాయి. ఇంతకుముందు విడాకులు తీసుకోవాలంటే పర్టికులర్ రీజన్ ఉంటుండే. ఇప్పుడు విడాకులు తీసుకోవాలంటే భర్తకి భార్యకి, అంటే భార్యకి ఏసీ పడట్లేదు అని చెప్పేసి విడాకులు, భర్తకి ఏసీ కావాలి, భార్యకి ఏసీ వద్దు. ఇంకొక సందర్భాల్లో భర్త అండర్వేర్ ఉతకలేదని విడాకులు. అంటే చిన్న చిన్న సిల్లీ రీజన్స్ ఇవన్నీ. అదే సార్ నేను చెప్పేది, ఇదే ఓర్పు, నేర్పు, సహనం, అర్థం చేసుకునే మనస్తత్వం ఇవి ఉండాలి కదా. అవి ఉండవు. తర్వాత నువ్వెంత అంటే నువ్వెంత, యుగో అంటారు దాన్ని, యుగోయిస్టిక్ అంతే కదా. నువ్వెంత అని, నువ్వెంత అని అంటాం. నువ్వెంత సంపాదిస్తాను, నేను సంపాదిస్తాను. ఇంకొకటి దరిద్రమైన చెప్పనా, స్విగ్గీ జొమాటోలో కూడా డైవర్స్ వస్తాయి తెలుసా. స్విగ్గీ జొమాటో వల్ల డైవర్స్ అవుతాయి. ఎందుకని అడగండి. చక్కగా పూర్వం రోజుల్లో ఒక భార్య కానీ భర్త కానీ చక్కగా ఉన్న దాంట్లో చికెనో మటనో తెచ్చుకొని వండుకొని హ్యాపీగా తింటే ఆ ప్రేమ వేరు. భార్య ఆ బెడ్రూమ్ ఉంటుంది, భర్త ఈ బెడ్రూమ్ ఉంటాడు. వీడేమో అంటే అనవండవే అంటే అక్కర్లేదు అని చెప్పి ఆమె ఏదో బుక్ చేసుకుంటుంది, వీడిదో బుక్ చేసుకుంటాడు. అవునా, తింటారు, పడుకుంటారు, తెల్లారు లెగుస్తారు, మళ్ళీ ఆమె బుక్ చేసుకుంటుంది, వీడి బుక్ అక్కడ దీనికి ప్రేమ ఎక్కడ కలిసిద్ది? అర్థమవుతుందా? ఒక ప్రేమ ఎప్పుడు వస్తుంది సార్? వంట దగ్గర ప్రేమ వస్తుంది. ఇప్పుడు ఆయన వంట వండుతున్నా, ఇప్పుడు చెప్తున్నా ఉదాహరణకి, చిన్న చిన్న అనుబంధాలు, ఆప్యాయతలు ఎలా ఉంటాయంటే, భార్య అన్నం వండుతుంది, చికెన్ వండుతుంది, ఏమంటే భర్త ఏం చేయాలి, ఉల్లిపాయలు కోయి బావా అంటే మామూలు పూర్వం రోజుల్లో మా ఇళ్ళలో జరిగే చెప్తున్నా, ఉల్లిపాయలు కోయి బావా, లేదా పచ్చిమిరపకాయ కోయి బావా, లేకపోతే ఇంకో కోయి మాట కోస్తాం మేము. నేను కోస్తా, ఓపెన్ చెప్తున్నా, వండితే నేను కోస్తా. మీ రోజుల్లో అంటే మా రోజులని కాదు సార్, ఈ రోజుల్లో కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు. ఎందుకు లేరు? లేదండి, నేను చూపిస్తాను మీకు కావాలంటే. టైం ఉండట్లేదండి. లేదు తమ్ముడు, టైం అనేది మన అబద్ధం కానీ, అది టైం అనేది ఎక్కడ మార్నింగ్ 10కి వెళ్ళి ఈవినింగ్ 6కి వస్తాడు. నేనేమంటున్నా, శనివారం ఫోన్ ఒక్కరోజు శనివారం ఆదివారం మీకు హాలిడే కదా, లేదా ఆదివారం అది ఉంటుంది. ఒక గంట 10 నిమిషాలు కేటాయించిన కుటుంబం కోసం 10 నిమిషాలు వంట ఎంతసేపు అయితే సార్? 1 అవర్. అది కూడా మనం యూజ్ చేసుకోలేకపోతాం. అదే నువ్వు రీల్స్ చూడమంటే గంట సేపు చూస్తాడు, వాట్సాప్ చూడమంటే ఏమంటాయి పేర్లు చూడమంటే చూస్తారు. నేను ఏమంటాను, చూడండి, అన్నీ చూడండి, తప్పులేదు. ఒక 10 నిమిషాలు పిల్లం కోసం స్పెండ్ చేయలేవా, లేకపోతే భార్య కోసం నువ్వు స్పెండ్ చేయలేవా, భార్య నీ కోసం 10 నిమిషాలు సరదాగా ఉన్న దాంట్లో ఆమ్లెట్ వేసుకుని తినండి. ఆమ్లెట్ ఎంత ఏం పడతాయా? నాకు అర్థం కాదు, నువ్వు చెప్తావు కానీ. ఆమ్లెట్ ఎంత టైం పడుతుంది? బ్రెడ్ ఆమ్లెట్ ఎంత టైం పడతాయి? బ్రెడ్ ఇస్తాడు, ఆమ్లెట్ వేసి కొట్టడమే కదా బ్రెడ్ ఆమ్లెట్ అంటే. అది తినలేమా? ఉప్మా ఎంత టైం పడతాయి? మ్యాగీ ఎంత టైం పడతాయి? అవి వండుకోలేమా? అంటే మ్యాగీ తినొచ్చో లేదా అది పక్కన పెట్టవచ్చు, వండుకున్నాను నేను చెప్తున్నా. ఎందుకు దోశ అమ్ముతున్నారు? దోశ పిండి వచ్చేటప్పుడు బండిలో తీసుకురా, చక్కగా దోశ వేసి మీ భార్యకి పెట్టి పచ్చడేసి దాన్ని ప్రిపేర్ అవ్వాలా, గంటలు ప్రిపేర్ అవ్వాలా? ఏం చెప్తావు? నాకు అర్థం కావట్లా. చెప్పు సారు, దోశ వేయడానికి ఎంత టైం పడుతుంది? ఒక దోశ పిల్లానికి పెట్టు, తప్పే ఉందా? పిల్లానికి పెడతావు దోశ వేసి. ఈ రోజులు అన్నీ రెడీమేడే కదండి, మోసేది ఏముంది? నువ్వు బయట పోయి ఆడేరకు నడుచుకుంటూ పోతావు, లేదా జొమాటో బుక్ చేస్తే ఆడు ఏం వేస్తున్నాడు, ఏం పచ్చడి వేస్తున్నాడు, దినం దోశ అది తింటావు, ఏదైనా మోషన్స్ అయితే పడుకుంటావు. ఆవిడ పిల్లని చూడలేదు, మళ్ళీ అదొక పంచాయతీ. లేదా ఇటు వస్తే భార్య భర్త చూడలేదని అదొక పంచాయతీ. అయ్యే స్టార్ట్ అవుతుంది నీకు. ఇటు బయట ఫుడ్ ఎక్కడో తినేసి వస్తాడు, అబ్బాయిని అమ్మాయి నేను ఇద్దరు అంటలేదు, బయట ఫుడ్ ఎక్కడో తినేసి వస్తాడు, పడుకుంటాడు, పొద్దున మోషన్స్ అయితే ఏమో పాపం ఏమో టైం ఉండి ఏమో వెళ్ళిపోతుంది. లేకపోతే అమ్మాయి అనుకో, అబ్బాయి వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయి చూసా నా భర్త నన్ను పడుచుకోవట్లేదు అని చెప్పి ఆమె ఎవరికో ఫోన్ చేద్ది. ఆడ కూడా బాయ్ ఫ్రెండ్ మళ్ళీ ఎంటర్ అవుతాడు, వచ్చి ఆమెను ప్రేమగా చూసుకుంటాడు. ఏమేమన్నారు, నా భర్త చూసుకోవాలి, నా బాయ్ ఫ్రెండ్ చూసినా ఆట వెళ్ళిపోతుంది. ఇతను అనుకుందాం, అబ్బాయి అనుకుందాం, వీడికి మోషన్స్ అయితే ఆమె పడుచుకోకపోతే ఆవిడ ఫోన్ చేస్తే అమ్మాయి రాగానే నా గర్ల్ ఫ్రెండ్ బాజు. అంటే ఆజాద్ గారు ఇన్ని కేసెస్ చూశారు, ఆజాద్ గారికి తెలియదు లేదు. ఫ్యామిలీ లా అంటే ఆజాద్ గారికి ఇంక పెట్టింది పేరు. మీరు చూసినటువంటి కేసెస్లో మోస్ట్ కామన్గా కనిపించే కేసు ఒకటి చెప్పండి. ఏమైనా చాలా సింపుల్, ఒక మాట చెప్పనా, 2 విషయాలు. సెల్ఫీ రాలేదని చెప్పి గొడవ పెట్టుకుని ఇడిపోయిన వాళ్ళు ఉన్నారు. సెల్ఫీ సరిగ్గా రాలేదని ఒక ఏరియాకి వెళ్ళారు వీళ్ళు, అంటే XYZ మాల్దీవ్స్ ఉంటాయి కదా, వెళ్ళారు అని ముందు దగ్గర అందరూ ఫోటోలు అదే మళ్ళీ దిగుతారు కదా, ఇద్దరు వెళ్ళినప్పుడు సెల్ఫీలు తీసేటప్పుడు ఈమె ఫేస్ సరిగా పక్క సైడ్కి వచ్చింది ఆయన అని ఒకటి, ఆయన సైడ్ పక్క వచ్చింది ఆయన. అట్లా చిన్న గొడవ స్టార్ట్ అయ్యి పెద్ద చిలికి వాన గొడవ చివరికి ఎక్కడ దాకా వెళ్ళిందంటే వాళ్ళు అప్పటికప్పుడు వెనక్కి రిటర్న్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఏం చెప్తారు మీరు? చిన్న విషయం కదా సార్ అది, కానీ అట్లా ఓర్పు నేర్పు లేదు. నేను అదే చెప్తున్నాను సార్, చాలా సింపుల్ గురుగారు, మీకు చెప్పే అందరోని కాదు, కానీ మీరు ఎంతో చాలామంది ఇంటర్వ్యూ చేశారు సీనియర్లని. నేను ఒకటే మాట చెప్తా, ఒక మాట. ఇంట్లో వస్తువులన్నీ ఏమి లేవు అంటే, ఉదాహరణకి ఒక బియ్యం మాత్రమే ఉన్నాయి, అలాగే ఒక కారం ఉంది అనుకుందాం, ఒక బియ్యము కారమే ఉన్నాయి, ఏం లేవు, వండుకోవడానికి ఏం లేవు. ఇప్పుడు భార్య భర్తలు దాన్ని వండుకోవాలంటే ఏం చేస్తారు? పూర్వం రోజులు ఏం చేసేవాళ్ళు అంటే, చెప్తున్నా మాకు అంటే జనరల్గా అప్పుడు ఆ సర్దుకుపోయే మనస్తత్వం కూడా చెప్తున్నా. బియ్యము ఉత్త కూర, జస్ట్ కారం ఉంది, నల్లగారం మన కారం ఉంది, ఓకే, వండుకుంటారు. భార్య భర్తలు చెరవ ముద్ద కలుపుకొని ఆ ముద్ద ఈ నోట్లో ఈ ముద్ద తిని పనికి పోతారు. ఇప్పుడు అలా జరిగిద్దా? ఏమంటే ఇదేందుకు? అదే నేను చెప్తున్నా, జొమాటో ఉంటుంది పట్టని ఫోన్ చేస్తారు, ఆ దగ్గర 100 రూపాయలు ఏమంత ఇంకోటి బ్యాలెన్స్ ఏమో బ్యాలెన్స్లో ఎంత ఉందో ఆయన తెలియదు, ఆయన బ్యాలెన్స్లో ఈయనకి ఎంతో తెలియదు. ట్రాన్స్పరెన్సీ లేదు అక్కడ.
ఏంటి ఇప్పుడు ఏమంటే జొమాటో బుక్ చేస్తే సైలెంట్గా గుట్టుగా తిని ఆ పక్కన పడేసిపోతే ఈయన గుట్టుకు తిని అటు పడి భార్యాభర్తలో కొత్త ట్రెండ్ కూడా ఇంకోటి వచ్చిందండి. అంటే ఇద్దరు భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉంటారు కానీ మాట్లాడుకోరు. అదేదో సినిమాలో పోస్టర్ వేసుకొని అక్కడ గోడ మీద రాసుకొని పోతుంది. ఇట్లాంటి కేసు ఎప్పుడైనా డీల్ చేశారా? మీదే మాదే అని చేసాం. చెప్పకూడదు. ఒక భార్యాభర్తలు ఇద్దరు 16 సంవత్సరాలు ఉన్నారండి ఒకటే ఇంట్లో. 16 సంవత్సరాలు ఈ రోజు కూడా ఉంటున్నారు వాళ్ళు. మన ఇద్దరు డైవర్స్ చేసాం మేము, పేర్లు చెప్పకూడదు కానీ. మా క్లయింటే 16 సంవత్సరాలు ఒకటే ఇల్లు, ఆ రూము ఆయన ఈ రూము అయినా మధ్యలో పిల్లలు. సమాజంలో మాత్రం మేము కలిసి ఉన్నాం. మళ్ళీ సమాజంలో ఇద్దరు కార్లు వెళ్తారు, అందరు తిరుగుతారు, పెళ్ళిలో ఫోటోలు దిగుతారు, అన్ని దిగుతారు. కానీ విడాకులు అయిపోయాయి. అతను వెక్స్ అయిపోయి విడాకులకు వేసాడు. మరి వచ్చేటప్పుడు ఇద్దరు ఒకటే కార్లో వచ్చారు, మేము క్రాస్ ఎగ్జామినేషన్ చేసి మళ్ళీ ఇద్దరు ఒకటే కార్లో వెళ్ళిపోయారు. అలా ఉంది పరిస్థితి. ఇంక ఈరోజు నాకు ఇంకా స్టిల్ పెండింగ్ ఉంది. ఎందుకమ్మా ఇవన్నీ అంటే లేదు సార్ నాకు కుదరదంట. ఏమో సార్ మేము వెళ్ళలేము సార్. అట్లా సమాజం దృష్టిలో అలా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నేను ఏమంటున్నానంటే రోహన్ గారు, మళ్ళీ చెప్తున్నాను, కుటుంబ వ్యవస్థ బాగుపడాలి అంటే ఇది ఎవరి చేతిలో లేదు, మన చేతిలోనే ఉంది. ఒక్కసారి మనం పాత సినిమాల వైపు వెళ్ళాలి. పాత సినిమాలు, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు కలిసి ఉంటే కల్చర్ మారింది. అప్పట్లో సార్ కల్చర్ మారలేదు గురుగారు, మనుషులు మారారు. మన కల్చర్ చాలా గొప్పది. ఈ రోజు కూడా కలిసి ఉండాలనుకునే కల్చరే మంది. ఈ రోజు కూడా గొప్ప గుణాలనే కల్చర్ మంది. భారతదేశ చరిత్ర ఎప్పుడూ గొప్పదే, ఎప్పుడు కల్చర్. ఇంతకు ముందు అబ్బాయి ఓపిక మీరు ఇంతకు ముందు అబ్బాయికి 24 ఏళ్ళు 22 ఏళ్ళు వస్తే పెళ్లిళ్ళు చేసుకోవాలనే ఒక మైండ్ సెట్, ఒక థాట్ సమాజంలో ఇంకా పెళ్లి చేసుకోలేదా అనే సిచ్యువేషన్స్ ఉండే. ఇప్పుడు 40 ఏళ్ళు వచ్చినా 30 ఏళ్ళు వచ్చినా పెళ్లిళ్ళు చేసుకోవడానికి రెడీగా లేరు. అవును, దానికి కల్చర్ కాదు కదా బ్రదర్, కల్చర్ కాదు కావాల్సింది. ఇప్పుడు వాళ్ళు ప్రతి మనిషి ఏం ఆలోచించాలి అంటే, ఈ దేశానికి నేను మంచి పిల్లల్ని ఇవ్వాలి, ఈ దేశానికి మంచి గొప్ప కుటుంబాన్ని ఇవ్వాలని ఎవరైతే ఆలోచించుకుంటారో వాళ్ళందరూ చేసుకుంటారు. 22 ఏళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదా? ఇప్పుడు 23 ఏళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదా? ఇప్పుడు ఏముంది రీసెంట్గా 8వ తరగతి అబ్బాయి 9వ మరి ఏమంటారు మీరు? అంటే అది వేరండి. ఇప్పుడు నేను వేరు కారణం అనట్లే సార్, నేను ఏమంటున్నానంటే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, కాకపోతే మనం చూసే దృష్టిలో ఉన్న పెళ్ళిళ్ళు వేరు, జనరల్గా జరిగే పెళ్ళిళ్ళు వేరు. చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తే, అంటే చిన్నపిల్ల అంటే మేజర్ 21 ఇయర్స్కి 22 ఇయర్స్కి అమ్మాయి 19 ఇయర్స్కి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. అన్యోన్యంగా ఉండే దంపతులు కూడా ఉన్నారు. మనము చూసే కల్చర్ ఏంటి? సిటీ కల్చరు, దట్టు స్ట్రెస్ ఉన్న కల్చరు. ఓకేనా? సో స్ట్రెస్ జాబు వల్ల అది డబ్బు పరంగా పరిగెత్తే కల్చరు. ఏంటి? డబ్బు కోసం పరిగెత్తే కల్చరు, పక్కన వాళ్ళని చూసి కాంపిటీషన్ అయ్యే కల్చరు. ఏంటి? అందని ద్రాక్ష పండ్ల కోసం పరిగెత్తే కల్చరు. ఏంటి? ఏదో సాధించేతను ఊహల్లో బతికే కల్చరు. ఈ కల్చర్ వాళ్ళని చూసినప్పుడు మీకు అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో భార్య భర్తని పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 1 వీక్ ఆయనతో ట్రావెల్ చేసినాక తెలుస్తుంది భర్త మగాడు కాదు అని. అప్పుడు భార్యకు ఉన్నటువంటి చట్టపరమైనటువంటి రక్షణలు ఏంటి? మంచి ప్రశ్న అండి. ఒక వ్యక్తి మగవాడు కాదు అని చెప్పడానికి కొన్ని టెస్టులు ఉంటాయి, మెడికల్ టెస్టులు. అంటే 2 రకాల పద్ధతి రోహన్. ఇక్కడ మగవాడు కాదు అని చెప్పడానికి ఏంటి అంటే, మగతనం లేదనా, లేకపోతే అంగం లేదనా, అంగం చిన్నగా ఉందనా, లేకపోతే ప్రీ ఎజాక్యులేషన్ అవుతుందనా, ఇన్ని రకాల కోణాలు ఉంటాయి. ఇప్పుడు ఒక మహిళకి సాటిస్ఫాక్షన్ చేయట్లేదు అనుకోవాలా, లేకపోతే ఇలా ఉంటుంది. ఇక్కడ కొంతమందికి ఏంటంటే పెళ్ళి అయినప్పుడు కొంత ఫోబియా ఉంటుంది. అతనికి అన్నీ ఉంటాయి, అతను మంచి యాక్టివ్గా ఉంటాడు, సెక్సువల్గా తెలుస్తుంది, ఏదైనా వెళ్ళినప్పుడు బాగానే ఉంటుంది. మేము చూసిన కేసులు చెప్తాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ కొన్ని టెస్టులు చేస్తే వాడికి మంచిగా స్టిఫ్గానే ఉంటాడు. కానీ భార్య దగ్గర కోసం నీరు గారిపోతాడు. ఏంటంటే భయం, ఒక తెలియని భయం, ఆతృత, కంగారు, టెన్షన్. దానివల్ల ఏమవుతుందంటే అది కొన్ని బాడీలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ కానప్పుడు అతను ఇబ్బంది పడతాడు. అలాంటి సమయంలో అలాంటి అతనికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అంతేగాని మీకు 1 వీక్లోనే అతనికి లేదు, అతనికి అవ్వదు, అతనికి చేయడానికి కానీ సడన్గా నిర్ణయం తీసుకోకూడదు. ఆ నిర్ణయం కూడా తప్పే నేను అనేది. లేదు నిజంగానే అతనికి ఏమీ లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, డాక్టర్ దగ్గర టెస్ట్ చేయించాము, అసలు విషయమే లేదు, వాడికి అసలు ఎంత కష్టపడ్డా ఉపయోగం లేదు, ఎడారిలో నీళ్ళు పోసినట్టు అనుకోండి. అప్పుడు సెక్షన్ 12 ఉంటుంది, 12 సెక్షన్ 12 అంట హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 12 కింద ఇంపార్టెన్స్ అని చెప్పి మీరు పెళ్ళే చెల్లదు, ఇంపార్టెన్స్ కొన్నప్పుడు పెళ్ళే చెల్లదు. సో దానిపైన మీరు పిటిషన్ ఫైల్ చేసుకున్నట్లయితే కోర్టు వారు విచారించి ఆ కేసుని చెల్లదు, అసలు పెళ్ళే చెల్లదా, డైవర్స్ కావాలి, పెళ్లి చెల్లదని చెప్పి ఇచ్చేస్తారు. అంటే ఇక్కడ 2 సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు కావాలనే భర్త మగాడు కాదని చెప్తుంటారు కొంతమంది. భర్తకు ఉన్నటువంటి రక్షణ ఏంటంటే ఎస్ అది అక్కడికే వస్తున్నా. అక్కడ రుజువు చేసుకోవాల్సిన బాధ్యత భర్త పైన ఉంటుంది కదా. ఇప్పుడు ఒక భార్య ఉంది, సరే అతను, నేను అదే ఇందాడు అడిగా, ఫస్ట్ సాటిస్ఫాక్షన్ చేయలేకపోతున్నాడా మగోడు కాదా? ఇక్కడ 2 రకాల పద్ధతి వస్తుంది, మీకు అర్థమవుతుంది కదా. సాటిస్ఫాక్షన్ చేయలేకపోవటం అనేది వేరు, ఏంటి అతను మగోడు కాదు అనకపోవడం వేరు. మగోడు కాదు అంటే అతను కొన్ని జీన్స్ ప్రాబ్లంలో ఉన్నప్పుడు అతను ట్రాన్స్జెండర్గా మారుతాడు, అది మగోడు కాదు అంటాం. అంటే కొన్ని అతనిలో కొన్ని లక్షణాలు
సంబంధించిన ట్రాన్స్జెండర్స్ ఉంటారు కదా, అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు అతను మగతనం లేదు, లేదా మగ వ్యక్తే కానీ లోపల మనసు మాత్రం ఆడ వ్యక్తిగా ఉన్నది అన్నది లెక్క వస్తుంది, అదో లెక్క. అలా కాదు, అతనికి ఒక పర్టికులర్ అవయవం ఏదైతే ఉందో అది పనిచేస్తుంది కానీ ప్రాపర్గా పనిచేయట్లేదు, లేదా అసలు పనిచేయట్లేదు, లేదా అసలు లేదు. ఇన్ని రకాల కోణాలు ఉంటాయి. దాన్ని బట్టి అతను రేపు మెడికల్ టెస్ట్లో ఆ జడ్జి గారికి మనం చెప్తే, ఇప్పుడు ఒక అమ్మాయి ఏం చేస్తుంది, ఒక అబ్బాయిని కావాలని, ఆ అమ్మాయికి ఎవరో XY బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, కావాలని చెప్పి అతనితో విషయం లేదు, అతని దగ్గర విషయం లేదు, అతను లేడు, అతను సబ్జెక్ట్ లేదని చెప్పినప్పుడు ఆమె కోర్టులో కేసు ఫైల్ చేసుకుందాను. ఆ కేసు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము మెడికల్ టెస్ట్కి పంపిస్తాం. అబ్బాయిని పంపించినప్పుడు అక్కడ రుజువు చేస్తే కేసు కొట్టేస్తారు కదా. దాని రీజన్ ఏంటి, ఇంపార్టెన్స్ అన్న రీజన్ వస్తుంది. అది ఇంపార్టెన్స్ మీనింగ్ ఏంటి, నపుంసకత్వం అంటాం తెలుగులో. దాని మీనింగ్ ఏంటి, అతనికి ఉన్నా కూడా పని చేయదు. సరే మందులు వాడితే పని చేస్తుంది కొంతమంది నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది, కొంతమందికి మానసిక స్థితి వల్ల లేగదు. అంటే చెప్తున్నా నేను అన్నది. ఇప్పుడు మీకు ఒకటి చెప్తా, నేను ఒక కేసు చేసా విజయవాడలో. అంటే మాకు తెలిసిన వాళ్ళే, అంటే ఇన్ ద సెన్స్ 10 years 15 years కేసు చేసి, అతను ఈ బల్బు ఉంది కదా, బల్బు అప్పుడు బల్బులు ఉండే, ఈ బల్బులు లేవు 15 years బ్యాక్. అంటే అప్పుడు ఉండొచ్చు కానీ బల్బులు, ఎర్ర బల్బులు ఉంటాయి కదా చిన్న ఊళ్ళలో వార్త. ఆ బల్బు పెడుతున్నాడు, అయితే స్లిప్ జారి వెనక్కి పడ్డాడు. వెనక అయితే ఈ కోన ఉంటుంది కదా మనకు, టేబుల్కి ఎడ్జ్ ఉండదు చూసా, ఎడ్జ్ ఇక్కడ వెనక దిగిపోయింది. పెళ్ళైన 3వ రోజుగా జరిగింది అది. పెళ్ళైన 3వ రోజు పెడతాడు, వెనక పడ్డాడు. చిన్నది వెనక ఎన్నుముక్క చిన్నది, అది ఎడ్జ్ కొట్టుకుంది. కొడితే ఎన్నుముక్క ఇట్లా స్కిడ్ అయింది. కానీ ఆ 3 రోజులు ఇద్దరు మధ్య మంచి శుభకార్యం జరిగింది, మంచిగా జరిగింది కార్యక్రమాలు. జరిగిన తర్వాత అతను బెడ్ రెస్ట్ తీసుకునేసరికి ఆ నర్వస్ ఏదో డ్యామేజ్ అయింది. డాక్టర్ ఏమన్నాడంటే ఇంకా అది కష్టం అండి అన్నాడు. నరాలు ఏమో ఉంటాయి కదా దానికి సంబంధించిన నరాలు ఏమో. సో దానికి ఎంతో ట్రీట్మెంట్ చేయించుకున్నాడు, కేరళ వెళ్ళాడు, ఎంత ఖర్చులు పెట్టాడు, ఉపయోగం లేదు. అది డ్యామేజ్ అయింది, చిన్న నరం అంట, అది డ్యామేజ్ అయింది. ఇప్పుడు అతను ఇంపార్టెన్సా కాదా క్వశ్చన్ ఎట్ట వస్తుంది? పెళ్ళయింది, అంతకుముందు అయింది కార్యక్రమం, అమ్మాయి కూడా ఒప్పుకుంటుంది, అవును మా మధ్య జరిగిందండి, 3 రోజులు 4 రోజులు కార్యక్రమాలు జరిగినాయి, బాగా పెర్ఫార్మెన్స్ అంతా బాగానే ఉంది, కానీ యాక్సిడెంట్గా ప్రమాదవశాత్తు జరిగింది. ఇప్పుడు మనం అతను ఏమంటాం, నపుంసుకుని అంటామా, లేకపోతే ఏమనాలి అతన్ని? అది చివరికి ఏమైందంటే, ఇక కోర్టులో వేస్తే కోర్టులో జరిగిన విషయాన్ని చూస్తే జడ్జి గారు కూడా చెప్పారు, అమ్మ అతను నపుంసకత్వం అనేది అనలేము, అలా నీకు ఏం లేదు, మీరు ఏమన్నా సెటిల్మెంట్ బయట చేసుకోండి, మీకు అతను కావాలా వద్దా అనుకున్నప్పుడు అమ్మాయి అనుకుంది, లేదు సార్ ఇక వద్దులే, మరి ఇక ఉపయోగం లేదు కదా పెళ్ళి అని అన్నప్పుడు పిలిచి కూర్చొని సెటిల్మెంట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఒక అతనికి పిల్లలు ఉండి కూడా నపుంసకత్వం స్టార్ట్ అవుతుంది, తెలుసా మీకు ఆ విషయం? ఒక అతనికి పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, ఒక 10 years అయిపోయింది. సరే అతనికి ఉన్న మానసిక ఒత్తిడో, అతనికి ఉన్న తాగుడు అలవాటో, అతనికి ఉన్న ఏదో జరదా బరద పాన అలవాటు వల్ల అతను నపుంసకుడుగా మారిపోయాడు. అంటే అతనికి ఎరక్షన్స్ లేవు. సో అప్పుడేం చేయాలి మరి? అప్పుడు అతను నపుంసకుడు అనాలా లేదా? అప్పుడు కూడా డైవర్స్ పొందొచ్చు. ఎలాగంటే పిల్లలు పుట్టిన తర్వాత డైవర్స్ పొందొచ్చు. ఎలా చెప్తాను, ఒక మహిళ కానీ పురుషుడు కానీ సెక్స్కి పనికిరాతే డైవర్స్ పొందొచ్చు. క్రిస్టల్ క్లియర్గా సుప్రీంకోర్టు వారు జడ్జిమెంట్ ఇచ్చారు. సర్టెన్ ఏజ్ వరకు, సర్టెన్ ఏజ్ అనేం లేదు, ఏజ్ లిమిట్ లేదు. నేను మళ్ళీ చెప్పి, మీరు ఇందాక అడిగారు ఒక ఎరక్షన్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అతనికి పెళ్ళయిందండి, 2 పిల్లలు ఉన్నారు, శారీరక పరిస్థితి బాగాలేకో లేదా ఆర్థిక స్థితి బాగాలేకో మానసిక ఒత్తిడి వల్ల అతనికి ఎరక్షన్స్ లేవు, కానీ ఈమెకే సర్టన్ ఆ కార్యక్రమం అనేది కావాలి, కానీ అతను చేయలేకపోతున్నాడు, సెక్స్లో పెర్ఫార్మెన్స్ లేదు అతనికి. అప్పుడు అతను డైవర్స్ పొందొచ్చా అని మీరు ప్రశ్న అడిగితే పొందొచ్చు అని చెప్తా. ఆమె పొందొచ్చు. అది కూడా ఒక రీజన్ ఉంది. సుప్రీంకోర్టు వారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం భార్య కానీ భర్త కానీ సంసార సుఖం అందించకపోతే, అది ఎట్ ద టైమ్ ఆఫ్ ఎనీ టైం, వాళ్ళు జీవించి ఉన్న కాలంలో, 60 ఏళ్ళు ఉండొచ్చు, 30 ఏళ్ళు ఉండొచ్చు, 40 ఏళ్ళు ఉండొచ్చు, ఎప్పుడైనా సరే సెక్స్ అనేది భారతదేశంలో అంటే కుటుంబ వ్యవస్థలో చాలా ముఖ్యమైనది. సో పెళ్లి చేసుకునేది ఎందుకు? ఆ యొక్క లైంగిక ఆనందాన్ని పొందడం కోసం. అది కూడా లేనప్పుడు ఎందుకు అనే దానిపైన సుప్రీంకోర్టు వారు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు లైంగిక ఆనందం అంటే సెక్స్కి పనికి రాకపోతే, ఆడైనా మగైనా పనికి రాకపోతే గో ఫర్ డైవర్స్. అదే ఇట్స్ లీడ్స్ టు క్రుయాలిటీ గ్రౌండే.